అట్లాగే ఈ బే- రైతు మిత్ర అని, ఉమ్, బీమా మిత్ర అని ఇట్లాంటి రకరకాలు ఉండే. ఉమ్, ఇప్పుడు మన ఆరోగ్య మిత్ర ఉమ్, ఇట్లాంటి ఉమ్, అవన్నీ కూడా తీసుకోవాలని మళ్ళీ అడుగుతున్నారు. ఉమ్, కాబట్టి ఇవన్నీ విధానపరమైన నిర్ణయాలు. ఉమ్, విధానపరమైన నిర్ణయాలు అన్నటువంటిది లోకేష్ గారు సొంతగా తీసుకుంటారా, ఇందులో వచ్చిందని చూసి రేపు క్యాబినెట్లో పెట్టి ఉమ్, అది ఆయన శాఖలే అవ్వబాయి, ఉమ్, ఇతర శాఖలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆరోగ్య మిత్ర ఇష్యూ ఉందనుకోండి, ఉమ్, వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు ఇవ్వాలి, ఉమ్, లేదా బీమా మిత్ర అంటే వ్యవసాయ శాఖ వాళ్ళు ఇవ్వాలి. ఉమ్, ఇట్లా ఆ శాఖలతో మాట్లాడి ఆ బిల్లులు పెట్టిస్తారా, ఉమ్. పెట్టించి ఇదిగో నా దగ్గరకు వచ్చారు కాబట్టి ఈ పరిష్కారం అవ్వాలని చెప్పేసి క్యాబినెట్లో మాట్లాడి అవి రేపు పొద్దున ఏమన్నా సెటరైట్ చేస్తారా చూడాల్సి. కానీ ఎప్పుడు గత నాయకుడికి గత ప్రభుత్వానికి ఇప్పటి పాలనకి డిఫరెన్స్ అయితే ప్రజలకు చూపించాలి. ఇప్పుడు లోకేష్ గారు పెట్టడం మంచిదే, అప్రిషియేట్ చేయొచ్చు అని. పొద్దున్న 7 గంటలకు వచ్చి తీసుకుంటున్నారంట అవన్నీ, ప్రజా దర్బార్ పెట్టి మంచిదే. కానీ ఒక ప్రాపర్ వే అనేది గత ప్రభుత్వంలో మిస్ అయిందనే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ అంత పగడ్బందీగా వస్తున్నారు అనుకోవాలా లోకేష్ గారు? ఆయన ఏమన్నా ఇది తీసుకోవడం వరకు ఓకే, ఇప్పుడు మీరు చెప్పినట్టు పరిష్కరించే విషయంలో మార్పులు చేర్పులు ఏమైనా చేసుకుంటే బెటర్ చూడాలి. అది రేపు పొద్దున ఇప్పుడు వెంటనే మనం జడ్జిమెంట్ ఇవ్వకూడదు. ఆల్రెడీ అంటే ఆయన చార్జ్ తీసుకోకముందే మొదలు పెట్టారు కదా, అది ప్రయత్నం మంచిదే. ప్రయత్నం మంచిది, పరిష్కారం ఎట్లాగా చేస్తారన్నది చూద్దాం.